హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్లో ఐఓటీ కాంపోనెంట్స్ అండ్ ఐఓటీ లెవెల్స్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టుడే టాపిక్ ఏంటి? ఐఓటీ కాంపోనెంట్స్ అండ్ ఐఓటీ లెవెల్స్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్. సో ఫస్ట్ మనకి ఐఓటీ లెవెల్స్ అనేవి ఐఓటీ సిస్టమ్ని డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతాయి. జనరల్గా మనకి 6 ఐఓటీ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఐఓటీ సిస్టమ్ ఆర్ డివైస్ని ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసుకునే కన్నా ముందు మనం ఫస్ట్ ఐఓటీ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి డివైస్. సో డివైస్ అనేది ఐడెంటిఫికేషన్, సెన్సింగ్ అండ్ అలాగే యాక్చువేటింగ్ అండ్ మానిటరింగ్ క్యాపబిలిటీస్ని కలిగి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ నుంచి డేటాని సెన్స్ చేసి ఆ తర్వాత యాక్చువేటర్ అనేది ఫిజికల్ రెస్పాన్స్ని అంటే యాక్షన్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి డివైస్ కాంపోనెంట్ యొక్క యూసేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అండ్ IoT device allows identification, remote sensing, actuating and remote monitoring capabilities అని చెప్తున్నాం. సో ఆ రకంగా సెన్స్ చేసి యాక్చువేటర్ ద్వారా ఫిజికల్ రెస్పాన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ కాంపోనెంట్ డివైస్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్సెస్ అంటే ఏంటి అంటే రిసోర్స్ మీన్స్ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. ఐఓటీ డివైస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఐఓటీ డివైస్ అనేది ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ అనేవి ఇంటరాక్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ఐఓటీ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, Resources are software components on the IoT device for accessing, processing and storing sensor information or controlling actuators connected to the device. Resources also include the software components that enable network access for the device. అంటే నెట్వర్క్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ కాంపోనెంట్. అండ్ నెక్స్ట్ ఏంటి, థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి కంట్రోలర్ సర్వీస్. సో కంట్రోలర్ సర్వీస్ అనేది నేటివ్ సర్వీస్. ఇది వెబ్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుంటాం. వెబ్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ కంట్రోలర్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంట్రోలర్ సర్వీస్ అని చెప్పొచ్చు. కంట్రోలర్ సర్వీస్ అనేది డేటాని డివైస్ నుంచి వెబ్ సర్వీసెస్కి పంపుతుంది. వెబ్ సర్వీసెస్ ద్వారా అప్లికేషన్ నుంచి కమాండ్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే డివైస్ని ఇది కంట్రోల్ చేయడానికి మెయిన్గా మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కంట్రోలర్ సర్వీస్ ఈజ్ ఎ నేటివ్ సర్వీస్ దట్ రన్స్ ఆన్ ది డివైస్ అండ్ ఇంటరాక్ట్ విత్ ది web services. The controller service sends data from the device to the web services and receives the commands from the application for controlling the devices అని చెప్తున్నాం. అంటే కంట్రోలర్ సర్వీస్ అనేది డేటాని వెబ్ సర్వీసెస్కి సెండ్ చేస్తుంది. ఆ తర్వాత అప్లికేషన్ నుంచి కమాండ్స్ని రిసీవ్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ వెబ్ సర్వీసెస్తో. సో ఈ రకంగా మనకి డివైస్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి కంట్రోలర్ సర్వీస్ యొక్క యూసేజ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి మనకి వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, మనకి 2 టైప్స్ ఆఫ్ ఐఓటీ సర్వీసెస్ అనేవి ఉంటాయి అని. లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీలో మనం క్లియర్గా డిస్కస్ చేసాం 2 వెబ్ సర్వీసెస్ గురించి, రెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే వెబ్ సాకెట్ ప్రోటోకాల్ గురించి. అంటే రెస్ట్ సర్వీస్, వెబ్ సాకెట్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసాం. సో రెస్ట్ సర్వీస్లో మనకి HTTP ప్రోటోకాల్ అనేది ఉంటుంది. వెబ్ సాకెట్ ప్రోటోకాల్లో మనకి ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్, బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వెబ్ సర్వీసెస్ సర్వ్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ది ఐఓటీ డివైస్, అప్లికేషన్, డేటాబేస్ అండ్ అనాలిసిస్ కంపోనెంట్స్. వెబ్ సర్వీసెస్ కెన్ బి ఐదర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ HTTP అండ్ రెస్ట్ ప్రిన్సిపల్స్, రెస్ట్ సర్వీసెస్ ఆర్ యూజింగ్ వెబ్ సాకెట్ ప్రోటోకాల్ అండ్ వెబ్ సాకెట్ సర్వీసెస్ అని చెప్తున్నాం. సో ఈ రకంగా మనం 2 వేస్లలో మనము డేటాని తీసుకోవచ్చు, 2 వేస్ని యూజ్ చేసి. అదేంటి, రెస్ట్ సర్వీసెస్ అలాగే వెబ్ సాకెట్ సర్వీసెస్. రెస్ట్ సర్వీసెస్లో మనం HTTP ప్రోటోకాల్ని యూజ్ చేయడం జరుగుతుంది. వెబ్ సాకెట్ సర్వీసెస్లో మనకి ఫుల్ డూప్లెక్స్
కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ కాంపోనెంట్ ఉంటుంది. సో డేటాబేస్ అంటే ఏంటి, మనకి సింపుల్గా తెలుసు, డేటాని స్టోర్ చేయడం అని చెప్పి. మనకి 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ స్టోరేజ్ డేటాబేస్, అలాగే డేటాబేస్ ఆన్ క్లౌడ్లో స్టోర్ చేయడం. సో ఇది వచ్చేసి మనకి డేటాబేస్ కాంపోనెంట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అనాలిసిస్ కాంపోనెంట్. సో అనాలిసిస్ కాంపోనెంట్ అంటే ఏంటి అని అంటే చూద్దాం. ద అనాలిసిస్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అనలైజింగ్ ది IoT డేటా అండ్ జనరేటింగ్ రిజల్ట్స్ ఇన్ ఏ ఫార్మ్ విచ్ ఆర్ ఈజీ ఫర్ ది యూజర్ టు అండర్స్టాండ్. సో అనాలిసిస్ కాంపోనెంట్ అంటే ఏంటి అంటే IoT డివైస్ యొక్క డేటాని అనలైజ్ చేస్తుంది. డిఫరెంట్ వేస్లలో డేటాని అనలైజ్ చేసుకుని, లైక్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ని, మషిన్ లెర్నింగ్, ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని మనకి లైక్ అనలైజ్ చేస్తుంది డేటాని. సో బిగ్ డేటా టెక్నిక్ని కూడా యూజ్ చేసుకొని డేటాని అనలైజ్ చేయొచ్చు. సో ఈ అనాలిసిస్ టెక్నిక్ని యూజ్ చేసి మన అప్లికేషన్ని ఇంప్రూవ్ అండ్ ఆప్టిమైజ్ అనేది చేయొచ్చు. సో ఇది వచ్చేసి అనాలిసిస్ కాంపోనెంట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ కాంపోనెంట్. సో అప్లికేషన్ కాంపోనెంట్ యొక్క యూజ్ ఏంటి అని అంటే అప్లికేషన్ కాంపోనెంట్ అనేది ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో యూజర్స్ కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ కంట్రోల్ చేయొచ్చు అండ్ మానిటరింగ్ చేయొచ్చు. సో అది అప్లికేషన్ కాంపోనెంట్ యొక్క యూజ్. సో ఇక్కడ చూడండి, IoT applications provide an interface that the users can use to control and monitor various aspects of the IoT system. Applications also allow users to view the system status and view the processed data అని చెప్తున్నాం. సో మనం ఇప్పటివరకు ఏంటి, జస్ట్ IoT కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసాం. డివైస్ అంటే ఏంటి, రిసోర్స్ అంటే ఏంటి, కంట్రోలర్ సర్వీస్ అంటే ఏంటి, వెబ్ సర్వీస్, డేటాబేస్ అంటే చూసాం. అలాగే అనాలిసిస్ కాంపోనెంట్ అండ్ అప్లికేషన్ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం IoT లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో IoT లెవెల్స్లో మనకి 6 డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. IoT లెవెల్స్ అనేవి 6 లెవెల్స్ ఉంటాయి టోటల్గా. సో ఫస్ట్ IoT లెవెల్ 1 వచ్చేసి ఏంటి అని అంటే IoT లెవెల్ 1 అనేది సింగిల్ నోడ్ ఆర్ సింగిల్ డివైస్ని కలిగి ఉంటుంది. అలాగే సెన్సింగ్ అండ్ యాక్చువేషన్ అండ్ డేటాని స్టోర్ చేయడము, అనలైజ్ చేయడము, సో ఇలాంటి టాస్క్ని ఆ నోడ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ లెవెల్ 1 IoT సిస్టమ్ హ్యాజ్ ఏ సింగిల్ నోడ్ డివైస్ దట్ పర్ఫార్మ్స్ సెన్సింగ్ అండ్ ఆర్ యాక్చువేషన్, స్టోర్స్ ది డేటా, పర్ఫార్మ్స్ అనాలిసిస్ అండ్ హోస్ట్ ది అప్లికేషన్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే లెవెల్ 1 IoT సిస్టమ్ అనేది లో కాస్ట్ కలిగి ఉంటుంది, అలాగే లో కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, లెవెల్ 1 IoT systems are suitable for modeling low cost and low complexity solutions where the data involved is not big and the analysis requirements are not computationally intensive అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ మనం IoT లెవెల్ 1కి డయాగ్రామ్ని చూద్దాం. సో అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, IoT లెవెల్ 1 ఇక్కడ లోకల్, అలాగే ఇది వచ్చేసి మనకి క్లౌడ్. సో లోకల్లో మనకి ఫిజికల్ డివైజెస్ అనేవి ఉంటాయి అండ్ అలాగే క్లౌడ్లో మనకి లైక్ థింగ్స్, డివైజెస్ అనేవి ఉంటాయి. క్లౌడ్ అంటే ఏంటి, ఓవర్ ది ఇంటర్నెట్. అలాగే కింద మనకి ఒక నోడ్ ఉంది కదా, సింగిల్ నోడ్ ఉంటుంది అని చెప్పాం కదా. సో ఇది వచ్చేసి మనకి నోడ్, ఇది సెన్సింగ్ అండ్ అలాగే యాక్చువేటర్స్, అనలైసిస్, సో అలాంటి ఫంక్షన్స్ని, అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ డివైస్ ఉంది. సో డివైస్ అనేది సమ్ రిసోర్సెస్తో మనకి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో రిసోర్సెస్లో ఏముంటాయి, సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. సో అవి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అలాగే ఈ రిసోర్సెస్ అనేవి మళ్ళీ కంట్రోలర్ సర్వీసెస్తో అటాచ్ అయ్యాయి. సో ఆ తర్వాత ఈ కంట్రోలర్ సర్వీస్ అనేది డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. సో ఈ డేటాబేస్ నుంచి ఆ తర్వాత చూడండి, ఇక్కడ రెస్ట్ వెబ్ సాకెట్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని యాప్కి కొన్ని కమాండ్స్ని పంపించడం అనేది జరుగుతుంది అప్లికేషన్కి. డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని మనకి లైక్ రెస్ట్ వెబ్ సాకెట్ సర్వీసెస్ని యూజ్ చేసుకుని అప్లికేషన్తో కమ్యూనికేట్ అవుతుంది. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయని తెలుసు, రెస్ట్ కమ్యూనికేషన్ అలాగే వెబ్ సాకెట్ కమ్యూనికేషన్. రెస్ట్ అనేది HTTP ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది, వెబ్ సాకెట్ కమ్యూనికేషన్ అనేది మనకి లైక్ ఫుల్ డూప్లెక్స్ బై డైరెక్షన్ కమ్యూనికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి అప్లికేషన్కి కొన్ని కమాండ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి IoT లెవెల్ 1 అనేది
వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐఓటీ లెవెల్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో లెవెల్ 1లో లెవెల్ 2లో డిఫరెన్స్ ఏంటి అని అంటే, లెవెల్ 1 అనేది ఓన్లీ మనకి లైక్ లోకల్లోనే డివైస్ అయింది, మొత్తం అన్ని ఆపరేషన్స్ అనేవి లోకల్లోనే పర్ఫామ్ అయ్యాయి. బట్ ఇక్కడ లెవెల్ 2లో కూడా మనకి ఐఓటీ సిస్టమ్కి సింగిల్ నోడ్ అనేది ఉంటుంది. సో ఆ సింగిల్ నోడ్ అనేది సెన్సింగ్ అండ్ యాక్చువేషన్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే ఐఓటీ లెవెల్ 2లో డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రీవియస్గా లెవెల్ 1లో చూసాం కదా, లెవెల్ 1లో డేటా అనేది లోకల్లో స్టోర్ అయ్యింది, బట్ లెవెల్ 2లో డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లోకల్ అండ్ అలాగే ఇది క్లౌడ్. సో ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్గా సింగిల్ నోడ్ అనేది ఉంది. సో సింగిల్ నోడ్ ఇది సెన్సింగ్, యాక్చువేషన్ అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డివైస్ ఉంది. సో ఈ డివైస్ అనేది సమ్ రిసోర్సెస్తో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత రిసోర్సెస్ అనేవి కంట్రోలర్ సర్వీస్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఈ సింగిల్ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ అనేది క్లౌడ్ స్టోరేజ్ అంటే క్లౌడ్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తుంది. సో డేటాని తీసుకుంటుంది. సో అంటే ఇక్కడ మనకి క్లౌడ్లో విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్తో మనకి డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అయింది. సో క్లౌడ్ స్టోరేజ్లో ఆబ్వియస్లీ మనకి డేటాబేస్ అనేది ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ డేటాబేస్తో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లైక్ రెస్ట్ సర్వీస్ని యూజ్ చేసి ఆర్ వెబ్ సాకెట్ సర్వీస్ని యూజ్ చేసి మనకి అప్లికేషన్కి కమాండ్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఎలా ఉంది. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా లోకల్లో జరుగుతుంది. బట్ వేర్ యాజ్ లెవెల్ 2లో చూడండి, మనకి డేటా అనేది క్లౌడ్లో ఉంది. సో డేటాబేస్ నుంచి డేటాని తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ రెస్ట్ ఆర్ వెబ్ సాకెట్ సర్వీసెస్తో కొన్ని కమాండ్స్ని మనకి అప్లికేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. సో డేటా అనేది లైక్ నోడ్ క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 2. సో ఇప్పుడు లెవెల్ 2లో పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ లెవెల్ 2 ఐఓటీ సిస్టమ్ హ్యాస్ ఎ సింగిల్ నోడ్ దట్ పర్ఫార్మ్స్ సెన్సింగ్ ఆర్ యాక్చువేషన్ ఆర్ లోకల్ అనాలిసిస్ అని చెప్తున్నాం. సో సింగిల్ నోడ్ ఏది, ఇది వచ్చేసి నోడు. సో ఇది ఎలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది, లైక్ యాక్చువేషన్, సెన్సింగ్, అనాలిసిస్ అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ది క్లౌడ్ అండ్ అప్లికేషన్ ఈజ్ యూజువల్లీ క్లౌడ్ బేస్డ్ అని చెప్తున్నాం. సో డేటా అనేది లెవెల్ 2లో క్లౌడ్లో స్టోర్ అవుతుంది. సో అందుకని అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, లెవెల్ 2 ఐఓటీ సిస్టమ్స్ ఆర్ సూటబుల్ ఫర్ సొల్యూషన్స్ వేర్ ది డేటా ఇన్వాల్వ్డ్ is big. However, the primary analysis requirement is not computationally intensive and can be done locally itself అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఐఓటీ లెవెల్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఐఓటీ లెవెల్ 3. సో ఈ లెవెల్ 3లో కూడా మనకి సింగిల్ నోడ్ని మనం యూజ్ చేస్తాం. బట్ లెవెల్ 2 కన్నా అడిషనల్ ఫీచర్ అనేది మనకి లెవెల్ 3లో ఉంది. డేటా స్టోర్ చేయడము అండ్ అనలైజ్ చేయడము అనేది క్లౌడ్లోనే జరుగుతుంది. అంటే ఇంటెన్సివ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మనకి క్లౌడ్లోనే జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది టోటల్గా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. సో ఐఓటీ లెవెల్ 3 కదా, సో ఇది లోకల్, ఇది క్లౌడ్ కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి సింగిల్ నోడ్ ఉంటుంది. సో ఈ నోడ్ ఆ తర్వాత ఇక్కడ డివైస్ అనేది రిసోర్సెస్కి కనెక్ట్ అవుతుంది. ఈ రిసోర్సెస్ అనేవి కంట్రోల్ సర్వీసెస్తో కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత డేటాని నోడ్ అనేది లైక్ క్లౌడ్ నుంచి తీసుకున్న తర్వాత క్లౌడ్ స్టోరేజ్లో ఆబ్వియస్లీ మనకి డేటాబేస్ ఉంటుంది. సో ఈ డేటాబేస్ అనేది ఇన్ఫర్మేషన్ని లైక్ రెస్ట్ కమ్యూనికేషన్ ఆర్ వెబ్ సాకెట్ కమ్యూనికేషన్, ఈ రెండిట్లో ఏదో ఒక కమ్యూనికేషన్ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్కి కమాండ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, లెవెల్ 2కి లెవెల్ 3కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు చెప్తాను వినండి. లెవెల్ 3లో కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అనేది బిట్ ఇంటెన్సివ్ అని చెప్పొచ్చు. లెవెల్ 1లో సింగిల్ నోడ్ ఉంటుంది, బట్ డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవ్వదు. లెవెల్ 2లో డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవుతుంది, అప్లికేషన్ క్లౌడ్లో రన్ అవుతుంది, బట్ కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అనేది నాట్ ఇంటెన్సివ్ లెవెల్ 2లో. లెవెల్ 3లో ఏంటి, కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అనేది ఇంటెన్సివ్ అని చెప్పొచ్చు.
సో సేమ్ లెవెల్ 2 లాగానే ఉంటుంది. అంటే డేటా అనేది క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. అలాగే క్లౌడ్‌లోనే రన్ అవుతుంది. ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. బట్ లెవెల్ 2కి లెవెల్ 3కి డిఫరెన్స్ ఏంటి అంటే కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అనేది ఇంటెన్సివ్ ఉంటుంది ఇక్కడ. సో చూడండి, Level 3 IoT system has a single node, data is stored and analyzed in the cloud and application is cloud based అని చెప్తున్నాం. సో డేటా అనేది క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది, అనలైజ్ అవుతుంది. అలాగే అందుకని ఇది అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, లెవెల్ 3 IoT systems are suitable for solution where the data involved is big and the analysis requirements are computationally intensive అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 3 IoT లెవెల్ 3. నెక్స్ట్ వచ్చేసి IoT లెవెల్ 4 గురించి చూద్దాం. సో లెవెల్ 4లో మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ నోడ్స్ అనేవి క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పటివరకు మనకు లెవెల్ 1లో, లెవెల్ 2లో, లెవెల్ 3లో ఈ 3 లెవెల్స్లో సింగిల్ నోడే ఉంది. బట్ ఇక్కడ మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో చూడండి ఇక్కడ డయాగ్రామ్, ఇక్కడ చూడండి 2 నోడ్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి ఇక్కడ 2. సో ఈ 2 నోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 డివైజెస్ని తీసుకున్నాం. సో డివైజ్. సో ఈ డివైజెస్ అనేవి 2 కూడా రిసోర్సెస్తో కనెక్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఆ తర్వాత కంట్రోలర్ సర్వీసెస్తో కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత డేటాని క్లౌడ్ నుంచి తెచ్చుకోవాలి. సో అందుకని చెప్పి ఈ 2 నోడ్స్ కూడా డైరెక్ట్గా క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి. సో క్లౌడ్ స్టోరేజ్లో మనకి డేటాబేస్ అనేది ఉంటుంది కదా. సో ఈ డేటాబేస్ అనేది రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రెస్ట్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్కి కొన్ని కమాండ్స్ని పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మోస్ట్లీ మనం రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం లెవెల్ 4లో. బట్ మనకి ఏదైనా యూజ్ చేయొచ్చు, రెస్ట్ ఆర్ వెబ్ సాకెట్ కమ్యూనికేషన్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఈ 2 డివైజెస్ కూడా ఫైనల్లీ ఈ కంట్రోలర్ సర్వీసెస్ అనేవి రెస్ట్ సర్వీసెస్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఈ అబ్జర్వర్ నోడ్ ఉంది కదా, ఇక్కడ లోకల్లో అండ్ క్లౌడ్లో. సో ఈ అబ్జర్వర్ నోడ్ అనే డివైస్ అనేది మొత్తం డివైస్ని అబ్జర్వ్ చేస్తుంది లోకల్లో యాజ్ వెల్ యాజ్ క్లౌడ్లో కూడా. సో అలాగే ఇక్కడ అనలిటిక్స్ కాంపోనెంట్ అనేది ఉంది కదా. సో IoT ఇంటెలిజెన్స్ ఇది. సో దీన్ని యూజ్ చేసి మన అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఇది మనకి డయాగ్రామ్. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ డివైసెస్ అనేవి రిసోర్సెస్తో కనెక్ట్ అయ్యాయి, ఇంటరాక్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఆ తర్వాత కంట్రోలర్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అయ్యాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ కంట్రోలర్ సర్వీస్తో డివైసెస్ క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా నోడ్స్ అనేవి క్లౌడ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లౌడ్లో డేటాబేస్ అనేది ఉంటుంది కదా. సో ఈ డేటాబేస్ అనేది రెస్ట్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతుంది. రెస్ట్ సర్వీసెస్ అనేది లోవర్ కంప్యూటేషన్ కాంప్లెక్సిటీ కలిగి ఉంటుంది. సో రెస్ట్ సర్వీసెస్లో మనకి HTTP ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ రెస్ట్ సర్వీస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూనిడైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మనము ఈ రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం. అలాగే వెబ్ సాకెట్ అనేది ఫుల్ డూప్లెక్స్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వాడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి అబ్జర్వర్ నోడ్ ఉంది, ఇక్కడ ఒకటి అబ్జర్వర్ నోడ్ ఉంది. సో ఈ నోడ్స్ యొక్క పని ఏంటి అంటే డివైస్ని అబ్జర్వ్ చేయడం లోకల్లో అలాగే క్లౌడ్లో కూడా. అండ్ అలాగే ఇక్కడ అనలిటిక్స్ కాంపోనెంట్స్ అనేది. సో ఫైనల్లీ ఈ యాప్ని మొత్తం కూడా అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఈ అనలిటిక్స్ కాంపోనెంట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ని చూద్దాం. లెవెల్ 4లో A level 4 IoT system has a multiple nodes that perform local analysis. Data is stored in the cloud and application is cloud based అని చెప్తున్నాం. సో ఏమంటున్నాం, ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉన్నాయి, సింగిల్ నోడ్ కాకుండా. అలాగే లోకల్ దట్ పర్ఫార్మ్స్ ది లోకల్ అనాలిసిస్. ఓకే, డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవుతుంది అండ్ ఈ అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, లెవెల్ 4 కంటైన్స్ లోకల్ అండ్ క్లౌడ్ బేస్డ్ అబ్జర్వర్ నోడ్స్. సో ఇక్కడ లోకల్లో అండ్ అలాగే క్లౌడ్లో 2 అబ్జర్వర్ నోడ్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. విచ్ కెన్ సబ్స్క్రైబ్ టు అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇన్ ది క్లౌడ్ ఫ్రమ్ IoT డివైజెస్.
సో మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ అబ్జర్వర్ నోడ్ అనేది గ్యాదర్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అండ్ లెవెల్ 4లో వచ్చేసి ఏంటి, ఐఓటీ సిస్టమ్స్ ఆర్ సూటబుల్ ఫర్ సొల్యూషన్స్ వేర్ మల్టిపుల్ నోడ్స్ ఆర్ రిక్వైర్డ్. ద డేటా ఇన్వాల్వ్డ్ ఈస్ బిగ్ అండ్ ద అనాలిసిస్ రిక్వైర్మెంట్స్ ఆర్ కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్ అని చెప్తున్నా. సో మల్టిపుల్ నోడ్స్ అనేవి మనకి నెససరీ ఈ ఐఓటీ లెవెల్ 4లో. నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ లెవెల్ 5. సో లెవెల్ 5లో కూడా మనకి మల్టిపుల్ ఎండ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ మల్టిపుల్ ఎండ్ నోడ్స్ అనేవి కోఆర్డినేటర్స్తో కలుస్తాయి. కోఆర్డినేటర్స్ అంటే ఏంటి అంటే గేట్వే అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మల్టిపుల్ ఎండ్ నోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎండ్ నోడ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఇది ఎండ్ పాయింట్ డివైస్, ఇది ఎండ్ పాయింట్ డివైస్ తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా రిసోర్సెస్తో కనెక్ట్ అవుతున్నాయి, అలాగే కంట్రోలర్ సర్వీసెస్తో కనెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత సో ఇక్కడ కోఆర్డినేటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఈ రెండు డివైజెస్ కూడా ఈ కోఆర్డినేట్తో కలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం కోఆర్డినేటర్ తీసుకున్నాం. సో ఈ కోఆర్డినేటర్ డివైస్ అనేది మళ్ళీ రిసోర్సెస్తో కనెక్ట్ అవుతుంది, అలాగే కంట్రోలర్ సర్వీసెస్తో కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ పాయింట్ డివైజెస్ రెండు కూడా ఇక్కడ చూడండి ఈ కోఆర్డినేటర్ డివైస్కి కలిసాయి. సో అలా కలిసిన తర్వాత, ఇంటరాక్ట్ అయిన తర్వాత, అప్పుడు ఈ ఎండ్ పాయింట్స్ అనేవి కోఆర్డినేటర్తో ఇంటరాక్ట్ అయ్యాయి కదా. సో ఈ కోఆర్డినేటర్ ద్వారా క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ తీసుకుంటాయి. సో ఆ తర్వాత క్లౌడ్ స్టోరేజ్లో మనకి లైక్ డేటాబేస్ ఉంటుంది కదా. సో ఈ డేటాబేస్ అనేది మనకి డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ అనేది మన అప్లికేషన్ కమాండ్స్ పంపించడానికి, లైక్ మనం రెస్టర్ సర్వీసెస్ని ఆర్ వెబ్ సాకెట్ సర్వీసెస్ని యూజ్ చేసి మనము మన అప్లికేషన్కి కొన్ని కమాండ్స్ని పంపించవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనకి అబ్జర్వర్ నోడ్స్ అనేవి ఉంటాయి లోకల్లో, అలాగే క్లౌడ్లో. సో ఈ అబ్జర్వర్ నోడ్స్ ఏం చేస్తాయని చెప్పాను ఇందాకనే, లైక్ మొత్తం డివైస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటాయి. సో అలాగే ఇక్కడ అనలిటిక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో అనలిటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే మన అప్లికేషన్ అనేది రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ అనలిటిక్స్ కాంపోనెంట్ అనేది ఈ మొత్తం అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకి ఈ ఐఓటీ ఇంటెలిజెన్స్ అనలిటిక్ కాంపోనెంట్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ని చూద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. A level 5 IoT system has a multiple end nodes and one coordinator node. సో ఏమంటున్నాం, ఇక్కడ మల్టిపుల్ ఎండ్ నోడ్స్ ఉంటాయి, అలాగే ఒకటి కోఆర్డినేటర్ నోడ్ ఉంటుంది అన్నాం. సో లెవెల్ 4లో ఏంటి, ఓన్లీ మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి, డైరెక్ట్గా అవి క్లౌడ్తో ఇంటరాక్ట్ అవుతాయి, క్లౌడ్ నుంచి డేటాని తీసుకుంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మల్టిపుల్ ఎండ్ నోడ్స్ అనేవి కోఆర్డినేటర్తో కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, అందుకే ఫస్ట్ పాయింట్, దీంట్లో మనకి మల్టిపుల్ ఎండ్ నోడ్స్ ఉంటాయి, అలాగే వన్ కోఆర్డినేటర్ నోడ్ ఉంటుంది. చూడండి, ఇవి మల్టిపుల్ ఎండ్ నోడ్స్, ఇది కోఆర్డినేటర్ నోడ్. అండ్ ఆ తర్వాత ద ఎండ్ నోడ్స్ దట్ పర్ఫార్మ్స్ సెన్సింగ్ అండ్ ఆర్ యాక్చుయేషన్ కోఆర్డినేటర్ నోడ్ కలెక్ట్ డేటా ఫ్రమ్ ది ఎండ్ నోడ్స్ అండ్ సెండ్ టు ది క్లౌడ్. సో ఇక్కడ ఎండ్ నోడ్స్ అనేవి సెన్సింగ్, యాక్చుయేషన్, సో అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. సో కోఆర్డినేటర్ ఏం చేస్తుంది అంటే ఈ ఎండ్ నోడ్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని క్లౌడ్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది కోఆర్డినేటర్, ఇందులో ఉన్న డేటాని మళ్ళీ క్లౌడ్కి పంపించడం అనేది జరుగుతుంది. సో అది వచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ అనలైజ్డ్ ఇన్ ద క్లౌడ్ అండ్ అప్లికేషన్ ఈజ్ క్లౌడ్ బేస్డ్. సో డేటా అనేది ఆబ్వియస్లీ క్లౌడ్లో స్టోర్ అవుతుంది, అలాగే అనలైజ్ అవుతుంది, కాబట్టి మనకి ఈ అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు లెవెల్ 5 అనేది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్, లెవెల్ 5 ఐఓటీ సిస్టమ్స్ ఆర్ సూటబుల్ ఫర్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ ఇన్ విచ్ ద డేటా ఇన్వాల్వ్డ్ ఈజ్ బిగ్ అండ్ ద అనాలిసిస్ రిక్వైర్మెంట్స్ ఆర్ కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్ అని చెప్తున్నాం. సో ఇది లెవెల్ 5 అనేది వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ని కలిగి ఉంటుంది. లైక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ టాపిక్లో మనం డిస్కస్ చేసాం. వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అంటే ఏంటి, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో మీకు కనుక డౌట్ ఉంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అంటే ఏంటి అని చెప్పి, సో వన్స్ ఆ క్లాస్ అనేది వినండి, ఆ తర్వాత ఈ క్లాస్ మీరు కంటిన్యూ అవ్వండి. సో ఇవి వచ్చేసి మనకి ఐఓటీ లెవెల్ 5 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫైనల్ వన్, ఐఓటీ లెవెల్ 6. లెవెల్ 6 అనేది సేమ్ లెవెల్ 5 లాగానే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. లెవెల్ 5లో సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఆప్షన్ అనేది ఉండదు. లెవెల్ 6లో మనకి సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది క్లౌడ్ సైడ్ ఉంటుంది.
సో ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి లెవెల్ 5లో కోఆర్డినేటర్ ఉంది. బట్ ఇక్కడ చూడండి సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఉంది. సో ఇది క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 2 డివైజెస్ అండ్ అలాగే ఇవి రిసోర్సెస్తో కనెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత కంట్రోలర్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఇవి వచ్చేసి మనకి డైరెక్ట్గా ఈ 2 డివైజెస్ కూడా సెంట్రలైజ్డ్ కంట్రోలర్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ క్లౌడ్ నుంచి డేటాని తీసుకున్న తర్వాత ఇక్కడ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనము రెస్ట్ ఆర్ ఐదర్ వెబ్ సాకెట్ సర్వీసెస్ అంటే రెస్ట్ కమ్యూనికేషన్ ద్వారా అయినా వెబ్ సాకెట్ కమ్యూనికేషన్ ద్వారా అయినా మన అప్లికేషన్కి కొన్ని కమాండ్స్ అనేవి పంపిస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ మనకి అబ్జర్వర్ నోడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అబ్జర్వర్ నోడ్ అనేది ఉంది. సో అబ్జర్వర్ నోడ్ అనేది డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో అలాగే ఇక్కడ అనలిటిక్ కాంపోనెంట్స్. సో ఈ అనలిటిక్ కాంపోనెంట్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే మన టోటల్ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, రన్ అవ్వడానికి మనకి ఈ అనలిటిక్స్ కాంపోనెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ లెవెల్ 6 IoT system has a multiple independent end nodes that perform sensing and or actuation and send data to the cloud. Data is stored in the cloud and application is cloud based అని చెప్తున్నాం. సో మల్టిపుల్ ఎండ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి, సెన్సింగ్, యాక్చువేషన్ అలాంటి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవుతుంది ఇక్కడ కూడా. సో అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్తున్నాం. సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ద అనలిటిక్స్ కాంపోనెంట్ అనలైజ్ ది డేటా అండ్ స్టోర్ దట్ రిజల్ట్స్ ఇన్ ది క్లౌడ్ డేటాబేస్. సో ఈ అనలిటిక్స్ కంపోనెంట్ అనేది డేటాని అనలైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అప్లికేషన్ని ఆ డేటాని మొత్తం కూడా ఎక్కడ స్టోర్ చేస్తుంది, క్లౌడ్ డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ద రిజల్ట్స్ ఆర్ విజువలైజ్డ్ విత్ ద క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఫైనల్గా మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్లో రిజల్ట్స్ అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ద సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఈజ్ అవేర్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ఆల్ ది ఎండ్ నోడ్స్ అండ్ సెండ్స్ కంట్రోల్ కమాండ్స్ టు ది నోడ్స్. సో ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుందంట అంటే, ఇక్కడ మల్టిపుల్ ఎండ్ నోడ్స్ ఉన్నాయి కదా, సో వీటి యొక్క స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది తెలుసుకుంటుంది. సో ఆల్ ది నోడ్స్ అండ్ సెండ్స్ ది కంట్రోల్ కమాండ్స్ టు ది నోడ్స్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఈజ్ అవేర్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ఆల్ ది ఎండ్ నోడ్స్. సో ఎండ్ నోడ్స్ యొక్క మొత్తం స్టేటస్ని అంతా కూడా ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది చూసుకుంటుంది. అండ్ సెండ్స్ కంట్రోల్ కమాండ్స్ టు ది నోడ్స్. సో కొన్ని కమాండ్స్ని ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది కొన్ని కమాండ్స్ని ఈ నోడ్స్కి సెండ్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి IoT లెవెల్ 6 అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి చూసాము, ఫస్ట్ IoT కాంపోనెంట్స్ అండ్ అలాగే IoT లెవెల్స్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్ గురించి చూసాం. సో మనకి IoT లెవెల్స్, ఒక IoT డివైస్ అనేది లైక్ ఎలా డిప్లాయ్ అవుతుందో తెలుసుకునే కన్నా ముందు మనకి ఫస్ట్ IoT కాంపోనెంట్స్ గురించి తెలియాలి. సో IoT కాంపోనెంట్స్లో మనము డివైస్, రిసోర్సెస్ గురించి చూసాము. డివైస్ అంటే ఏంటి, లైక్ సెన్సింగ్, యాక్చువేటింగ్, అనలైసిస్, మానిటరింగ్, సో అలాంటి యాక్షన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది, అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే రిసోర్స్ అంటే ఏంటి అంటే, రిసోర్సెస్ అంటే సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడానికి. అండ్ కంట్రోలర్ సర్వీస్, సో ఇది వెబ్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతుంది. అండ్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అని అంటే, మనకి లైక్ డేటాని మనం 2 టైప్స్లో కమ్యూనికేట్ చేయొచ్చు. ఎలా, యూజింగ్ రెస్ట్ సర్వీసెస్ ఆర్ వెబ్ సాకెట్ సర్వీసెస్. దీని గురించి మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ కాంపోనెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ కాంపోనెంట్. సో వీటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే డేటాబేస్ కాంపోనెంట్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఈ కాంపోనెంట్స్ అనేవి అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం IoT లెవెల్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్ గురించి చూసాం. సో మనకి టోటల్గా 6 డిఫరెంట్ IoT లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ IoT లెవెల్ 1 వచ్చేసి దీంట్లో మనకి సింగిల్ నోడ్ ఉంటుంది. సో ఆ నోడ్ అనేది డేటాని స్టోర్ చేయడానికి, యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి, ఇలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలాగే IoT లెవెల్ 1లో లో కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది.
సో ఇది వచ్చేసి మనము డయాగ్రామ్, ఇదంతా కూడా లోకల్లో జరుగుతుంది అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఐఓటీ లెవెల్ 2. లెవెల్ 1కి లెవెల్ 2కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లెవెల్ 1 అనేది టోటల్గా లోకల్లో డేటా అనేది స్టోర్ చేస్తుంది, బట్ ఇక్కడ లెవెల్ 2లో డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి క్లౌడ్లో ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి, కాబట్టి మనం దీన్ని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో డేటా అనేది మొత్తం ఇక్కడ క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది, క్లౌడ్లోనే అనలైజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. అండ్ దీంట్లో మనకి కంప్యూటేషనల్ ఇంటెన్సివ్ అనేది లైక్ నాట్ రిక్వైర్, అంటే లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ లెవెల్ 3. లెవెల్ 3కి లెవెల్ 2కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకి కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్. లెవెల్ 3 అనేది కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్ అని చెప్పొచ్చు. లెవెల్ 2 లెవెల్ 3 అనేది మొత్తం సేమ్, ఓన్లీ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏంటి అంటే కంప్యూటేషనల్లీ ఇంటెన్సివ్. లెవెల్ 4లో మనకి ఏంటి అంటే మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఈ నోడ్స్ అనేవి డైరెక్ట్గా క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 4. అండ్ ఐఓటీ లెవెల్ 5లో కూడా మనకి మల్టిపుల్ ఎండ్ నోడ్స్ ఉంటాయి, బట్ ఈ లెవెల్ 5లో ఈ ఎండ్ నోడ్స్ అనేవి కోఆర్డినేటర్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఈ కోఆర్డినేటర్ అనేది డేటాని నోడ్స్ నుంచి కలెక్ట్ చేసి క్లౌడ్కి పంపించడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది వచ్చేసి లెవెల్ 5. అలాగే లెవెల్ 6. లెవెల్ 6 అంటే ఏంటి, ఇక్కడ కోఆర్డినేటర్కి బదులుగా మనకి ఇక్కడ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది ఉంటుంది. సో ఈ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ నోడ్స్ నుంచి డేటాని తీసుకుంటుంది. డేటాని తీసుకొని లైక్ ఏం చేస్తుంది చూడండి, డేటాని తీసుకొని అంటే లైక్ ఈ నోడ్స్ యొక్క స్టేటస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన కమాండ్స్ని ఆ నోడ్స్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి లెవెల్ 6 అనేది వర్క్ అవుతుంది. సో లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6లో మనకి అబ్జర్వర్ నోడ్స్ ఉంటాయి. ఈ నోడ్స్ అనేవి టోటల్ డివైస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటాయి. అలాగే అనలిటిక్ కాంపోనెంట్ అనేది మన అప్లికేషన్ అనేది రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో ఇది వచ్చేసి మనకి ఐఓటీ లెవెల్స్ అండ్ డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్ క్లాస్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.